హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 24th జూన్ తెలుగు కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్. భూపేంద్ర యాదవ్ లాంచ్డ్ ఘరియల్ స్పీసీస్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ బై రిలీజింగ్ 7 1-year-old ఘరియల్ హ్యాచింగ్స్ ఇంటూ విచ్ రివర్? భూపేంద్ర యాదవ్ గారు ఏ నదిలో 7 ఘరియాల్ జాతి పిల్లలను విడిచిపెట్టి ఘరియాల్ జాతి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు? ఏ నదిలో అంటే అండి కిరువా నది. ఎన్ని పిల్లల్ని వదిలిపెట్టాడు అతను? 7 పిల్లల్ని వదిలిపెట్టాడు. అన్ని ముసలి పిల్లలు 1 సంవత్సరంవి మాత్రమే. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ టాప్ ద మెడల్ టాలీ ఆఫ్ ఆర్చరీ ఏషియా కప్ 2025? 2025 ఆర్చరీ ఏషియా కప్ లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? భారతదేశం. వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్. ప్రపంచ వర్షారణ్య దినోత్సవంను ఏ తేదీన జరుపుకుంటున్నాము? 22nd June 2025. థీమ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫారెస్ట్ అండ్ ఫుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ప్రెసిడెంట్ ముర్ము ఇనాగరేటెడ్ రాష్ట్రపతి తపోవన్ అండ్ రాష్ట్రపతి నికేతన్? ప్రెసిడెంట్ ముర్ము గారు రాష్ట్రపతి తపోవన్ మరియు రాష్ట్రపతి నికేతన్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ లో, ఎస్పెషల్లీగా చెప్తే డెహ్రాడూన్ లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ యోగా పాలసీ టు బికమ్ గ్లోబల్ వెల్నెస్ క్యాపిటల్? భారతదేశాన్ని గ్లోబల్ వెల్నెస్ సెంటర్ గా మార్చేందుకు భారతదేశపు మొట్టమొదటి యోగా విధానాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏదంటే అండి ఉత్తరాఖండ్. విచ్ నేషనల్ ఇనిషియేటివ్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ రేర్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీ? భారతదేశపు మొట్టమొదటి జాతీయ అరుదైన రక్తదాతల రిజిస్ట్రీని ప్రారంభించిన జాతీయ సంస్థ ఏది? ఐసిఎంఆర్ ఎన్ఐఐహెచ్. ఐసిఎంఆర్ అంటే తెలుసు కదండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అండ్ ఎన్ఐఐహెచ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో హెమటాలజీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్లాట్ఫామ్ లాంచెస్ బై యూపీఎస్సీ టు కనెక్ట్ టాప్ క్యాండిడేట్స్ విత్ ప్రైవేట్ ఎంప్లాయర్స్? ప్రైవేట్ కంపెనీలతో టాప్ అభ్యర్థులను అంటే మంచి స్కిల్స్ ఉన్న అభ్యర్థులను కలిపేందుకు యూపీపీఎస్సీ ప్రారంభించిన వేదిక ఏది? ప్రతిభా సేతు. దీన్ని ప్రతిభా పోర్టల్ అని కూడా చెప్పవచ్చు. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ రిలీజ్డ్ బై యుఎన్సిటిఏడి అంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ను విడుదల చేసిన సంస్థ ఏది? యుఎన్సిటిఏడి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. For the first time, ISRO's small satellite launch vehicle technology will be fully transferred to which Indian firm? మొట్టమొదటిసారిగా ఇండియా యొక్క చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం అయినటువంటి ఎస్ఎస్ఎల్వి సాంకేతికతను పూర్తిగా బదిలీ చేయబడిన భారతీయ సంస్థ ఏది? ఇదంటే హెచ్ఏఎల్. అంటే ఇక్కడ నుంచి ఎస్ఎస్ఎల్వితో సంబంధించిన అన్ని కమర్షియల్వి అన్ని హెచ్ఏఎల్ చూసుకుంటుంది. ఇస్రో ఇంక నుంచి వాటి గురించి చూడదు. Next question. Education Ministry has created a 9-member panel headed by which Higher Education Secretary to examine student dependency on coaching centers. విద్యార్థులు కోచింగ్ కేంద్రాలపై ఆధారపడడాన్ని పరిశీలించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఎవరంటే అండి వినీత్ జోషి. Which companies partnered with to develop electronic vehicle solutions for India? భారతదేశానికి ఎలక్ట్రానిక్ వాహన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం చేసిన కంపెనీలు ఏవంటే టాటా ఎలక్సీ మరియు ఇన్ఫినియస్ కంపెనీ. What is of India's first genome edited rice varieties were revealed by శివరాజ్ సింగ్ చౌహాన్. భారతదేశపు మొట్టమొదటి జీనోమ్ ఎడిటెడ్ బియ్యం రకాలైనటువంటి డిఆర్ఆర్ ధన్ కమల మరియు పూసా డిఎస్టీ రైస్ ను శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రకటించారు. మొన్న చూశారు కదండి, జీన్ ఎడిటెడ్ షీప్ ను డెవలప్ చేసింది షేరే కాశ్మీరీ యూనివర్సిటీ. సో ఇది జీన్ ఎడిటెడ్ రైస్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ పినాకా రాకెట్ లాంచర్ సిస్టమ్ దట్ ఇండియా ప్లాన్స్ టు ఇండక్ట్? భారతదేశం ప్రవేశపెట్టాలని యోచిస్తున్న పినాకా క్షిపణి యొక్క పరిధి ఎంత? 300 కిలోమీటర్లు. వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఆర్థిక వ్యవహారాల విభాగానికి మొట్టమొదటి మహిళా కార్యదర్శిగా నియమించబడిన మహిళ ఎవరు? అనురాధ ఠాకూర్. అరుణాచల్ ప్రదేశ్. ఇది మన లాస్ట్ క్వశ్చన్ అండి. అరుణాచల్ ప్రదేశ్ హస్ బీన్ డిక్లేర్డ్ విచ్ పీరియడ్ యాజ్ ద డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్? అరుణాచల్ ప్రదేశ్
హైడ్రో పవర్ దశాబ్దంగా ప్రకటించినటువంటి కాలం ఏది? 2025 నుంచి 2035. ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అండి, నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.